ఆచి చికెన్ మసాలా. ఇక తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. గత విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం సెలవులను 14వ తేదీ వరకు పొడిగించింది. సెలవుల అనంతరం నేడు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను చేసింది. బోధనతో పాటుగా ప్రతిరోజు క్రీడలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక ప్రతి నెల 3వ శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలని అంది. ఇక ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు 227 రోజులు పనిచేయనున్నాయి. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకూడదని పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలలో రోజుకు మెనూతో ఈ పథకం అమలు చేయింది. అయితే అల్పాహారంతో పాటుగా వారంలో 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావా అందిస్తారు. మరోవైపు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మౌలిక వసతులు, సదుపాయాలు ఆధారంగా స్కూళ్లను 3 కేటగిరీలుగా విభజించి గరిష్ట ఫీజులను ఖరారు చేయనున్నారు. దీనికోసం మార్గదర్శకాలను ఈ నెలలోనే తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో విద్యా సంస్థలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఈ రోజు విద్యా సంస్థలు ప్రారంభం అవుతున్నాయి. అయితే గతంలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి కూడా జూన్ 12వ తేదీ వరకు కూడా ప్రభుత్వం పాఠశాలలకు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. దీంతో 12నే తెరుచుకోవాల్సినటువంటి పాఠశాలలు ఎండల తీవ్రత, అటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 14 అంటే నిన్నటి వరకు కూడా సెలవులను పొడిగించింది. నేటి నుంచి కూడా సెలవులు నిన్నటి నుంచి సెలవులు పూర్తయినటువంటి నేపథ్యంలో నేటి నుంచి కూడా విద్యా సంస్థలు ప్రారంభం అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు ప్రధానంగా సంబంధించి ఈసారి అన్ని పాఠశాలలు, అటు కళాశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. అటు లంచ్ తో పాటు ఈసారి కొత్తగా బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ సెక్షన్ కూడా పాఠశాలల్లో ప్రారంభానికి సిద్ధం చేసింది. దాదాపు ఈ సంవత్సరం 227 రోజుల పాటు కూడా అటు పాఠశాల విద్యా సంస్థలు పనిచేయనున్నట్టు కూడా ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. అయితే జూనియర్ కళాశాలల్లో కూడా ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకానికి కూడా ఉంటుంది. మొదటి దశలో ఎంపిక చేసినటువంటి పాఠశాలలు, కళాశాలల్లో రోజుకొక మెనూతో ఈ పథకం అమలు చేస్తా ఉంది. అల్పాహారంతో పాటు వారంలో 3 రోజుల పాటు, మరొక 3 రోజుల పాటు కూడా రాగి జావాను విద్యార్థులకు అందించనున్నారు. విద్యార్థులు పూర్తి స్థాయిలో అంటే పేద మధ్యతరగతి విద్యార్థులే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నారు కనుక వారికి ఆర్థికంగా కొంత తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది. 1 పూట 2 పూటలు కూడా పూర్తి స్థాయిలో పిల్లలకు అన్నం అంటే భోజనాన్ని తల్లిదండ్రులు అందించలేకపోతున్నటువంటి క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి ఏ ఒక్క విద్యార్థి కూడా ఖాళీ కడుపుతో ఉండకూడదన్న ఉద్దేశంతో అటు మధ్యాహ్న భోజనాన్ని ఇప్పటికే ప్రారంభించగా ఈ రోజు నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తా ఉంది. ప్రధానంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా అంటే భోజనం, అటు టిఫిన్ సరిగ్గా ఉంటే చదువు మీద విద్యార్థులు దృష్టి పెడతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అయితే ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. మరొక పక్క ప్రధానంగా మనం చూసుకుంటే ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. అంటే ఫీజులు బాగా విచ్చలవిడిగా ఉన్నటువంటి పరిస్థితి. వీటిని అరికట్టడంలో ప్రభుత్వం గత కొంతకాలంగా కూడా విఫలమవుతోంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఫీజుల నియంత్రణ అనేది ఎక్కడ కూడా ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో అటు విద్యా సంస్థలు తమ ఇష్టారీతిగా కూడా ప్రైవేటు ఫీజులను
పెంచుకుంటూ పోతున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా ఫీజులు కట్టలేని పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా మౌలిక వసతులు సదుపాయాల ఆధారంగా స్కూళ్లను 3 కేటగిరీలుగా విభజించి గరిష్ట ఫీజులను ఖరారు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే మార్గదర్శకాలను ఈ నెలలోనే తీసుకొచ్చే యోచనలో అయితే ప్రభుత్వం ఉంది. అయితే ఈ ఫీజుల నియంత్రణ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతా ఉంది. ఇష్టం రీతిలో కూడా ఈ ఫీజులు అనేది ప్రైవేటు విద్యా సంస్థలు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. పిల్లలు అంటే కొంతమంది ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే సరైన చదువు ఉండదు, మౌలిక వసతులు ఉండవన్న ఉద్దేశంతో చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆ ప్రైవేట్ స్కూళ్ల బాట పడుతున్నారు. దీంతో ప్రైవేట్ స్కూల్స్ తమ ఇష్టారీతిన కూడా ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఎందుకంటే అటు ఆ భవనాలు అద్దెలైతేంది, లేకుంటే తమ సొంత భవనాల నేపథ్యంలో అటు ఉపాధ్యాయులకు జీతాలు, మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు పెడుతున్నటువంటి పాఠశాలలు ఆ ఫీజులను అన్నింటినీ కూడా విద్యార్థుల వద్ద వసూలు చేస్తున్నారు. దీంతో భారీగా కూడా తెలంగాణలో ప్రైవేటు స్కూల్స్ ఫీజు భారీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకే లక్షల్లో ఫీజులు గుంజుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కొన్ని ప్రధాన నగరాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో నియంత్రణ లేకుండా పోయింది. అన్ని పాఠశాలలు కూడా చిన్న చిన్న పాఠశాలలు కూడా వేలల్లో కూడా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. దీన్ని నియంత్రణ చేయాలని ఎప్పటి నుంచో ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రధానంగా తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. తమ ఇష్టారీతిలో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు అనేది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఆందోళనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఏమన్నా మార్పు వస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే విద్యా సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది కనుక ప్రైవేట్ స్కూల్స్ లకు సంబంధించి ఫీజులు అన్ని కూడా ముందుగానే ఒక క్లియర్ చేసి ఉంటారు. అంటే కొంత ఆల్రెడీ పేమెంట్ చేస్తేనే విద్యార్థులను పాఠశాలలకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తల్లిదండ్రులు కొంత ఆల్రెడీ పే చేశారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఆ ఫీజులను కూడా ఒక ప్రతిపాదికన వాళ్ళు నిర్ణయాన్ని తీసుకుంటారు కనుక ప్రభుత్వం ఇప్పుడు స్పందించి దానికి సంబంధించి విధి విధానాలు ప్రకటించడం పట్ల కూడా కొంత తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదేదో ఒక 2-3 నెలల ముందే చేసి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే 2-3 నెలలు చేస్తే బాగుంటది. ఇప్పుడు ఎట్లా నియంత్రణ చేస్తారనేది కూడా తల్లిదండ్రుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కఠిన నిర్ణయం తీసుకొని గట్టి ఆదేశాలు ఇస్తే మాత్రము ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఫీజులు తగ్గే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కాకుంటే ప్రభుత్వం అటు అధికారులను అప్రమత్తం చేసి వసూలు చేస్తున్నారు అనేది ఒక వారం 10 రోజుల పాటు తనిఖీలు చేసి ప్రభుత్వ విధానాలను అమలు చేస్తే మాత్రం కొంత తల్లిదండ్రులకు ఊరట కలిగే అంశంగా చెప్పుకోవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ యాకేష్.